నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఆరికపూడి కోడూరి కౌసల్యాదేవి గారు రచించిన శాంతినికేతన్ ధారావాహికం నుండి 12వ భాగం వినేద్దామండి. పూర్వులు నివసించిన ఆ పెద్ద ఇంటిని బాగు చేయించి ఇప్పుడు రాజశేఖరం ఉంటున్నాడు. భగ్న ప్రణయానికి తోడు కలకత్తాలో ఉద్యోగం వదిలివేయటానికి కారణమైన సంఘటన ఒకటి అనుక్షణం అతన్ని దహించివేసాగింది. ప్రశాంత దూరమైన అంతరంగాన్ని, పట్టణవాసాలకు దూరమైన ఈ పల్లె ప్రకృతిలో జోకొట్టాలన్న అతడి ఆశ అడి ఆశ అయ్యింది. పుస్తకాలు చదవటం పూర్తిగా మానుకున్నాడు. పూల మొక్కల సంరక్షణ విరమించుకున్నాడు. ఏకాంతం నుండి పారిపోయి పొలాల్లో పాలేళ్ల మధ్య గడపసాగాడు నిత్యం. అక్కడ కూడా అతడు కోరిన ఫలితం గగనమే అయింది. కూలి పడుచు ప్రియుడితో ఆడే సరస సల్లాపాలు చూసి, కర్షక యువకులు పాడే పల్లె పదాల్లోని ప్రణయగాథలు విని అతడి అంతరంగం అశాంతి నిలయమైపోయేది. తన తెలివి తక్కువకు తనే నవ్వుకునేవాడు. హృదయంలో లేని ప్రశాంతతను ఏ పరిసరాలు తీసుకురాలేవు. తోబుట్టువులు లేని ఒంటరిగాడువు, తల్లిదండ్రుల్ని కోల్పోయిన నిర్భాగ్యుడివి, ప్రేమించిన పడతని పొందలేని దౌర్భాగ్యుడివి. రాజా, ఎందుకు నీ జన్మ ఇక అనేది అంతరాత్మ. తనపై తనకే జాలి కలిగేది. నిర్జీవంగా నెట్టుకొస్తున్న ఆ జీవితానికి శ్రీహరి నుండి వచ్చిన ఉత్తరమే ఒక్క క్షణం ఏదో తెలియని ఊరట కలిగించింది. కానీ అతి ఆశ్చర్యం కలిగిస్తూ ఆ రోజు శాంతి ఉత్తరం వచ్చింది. పున్నమి రేయినాడు ఉరకలెత్తే సముద్రుడు వంటి హృదయంతో కోటి కోరికలతో విప్పాడు ఉత్తరం. మిత్రులు రాజశేఖరం గారికి నమస్కారములతో రాయునది. మీరు ఆ మధ్య కలకత్తా నుండి స్వయంగా నాకు రాసిన ఉత్తరం, మనోరమచే రాయించిన ఉత్తరం అన్నీ అందాయి. మీకు నాపై గల శ్రద్ధాభిమానాలకు నా మనసెంత ఉప్పొంగిందో మాటల్లో వర్ణించలేను. మీరు భావించినట్లుగానే మొదట్లో నేను అనుకున్నాను. నా భవిష్యత్తు ఏమిటో నాకే తెలియకుండా ఉందని. ఏ క్షణాన్నైనా నిగ్రహం కోల్పోయి ఆనాడు స్టేషన్లో మీకు ఇచ్చిన మాట కూడా మీరిపోగలనని భయపడేదాన్ని. కానీ భగవత్కృపే కావచ్చు, దైవ సమ్మానులైన నాన్న అన్నయ్య గార్ల వాత్సల్య ఆదరణలే కావచ్చు, స్వచ్ఛమైన వెన్న వంటి మృదు హృదయం గల స్నేహితులైన మీరు చేసిన హితబోధ, పలికిన సాంత్వ వచనాలే కావచ్చు నన్ను విషాదానికి దూరం చేశాయి. ఇప్పుడు నా మనసులో ఏ విచారము మాలిన్యము లేవు. సుఖంగా ఉన్నాను. బహుశా ఎవరూ కూడా నాలో ఈ మార్పు రాగలదని అనుకుని ఉండరు. అప్పటి నా అవివేకానికి, తొందరపాటుకు ఎంతో సిగ్గుపడుతున్నాను. ఎప్పుడూ ఆ విషయాలు గుర్తుకు రావు. గుర్తుకొచ్చినా ఒకనాటి పీడ కలల ఒక్క నిమిషం మాత్రం మనసులో మెదిలి మాయమవుతాయి. ఇది ఇంత అల్ప విషయంగా మారిపోయినందుకు నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. మీరు కిందటిసారి ఉత్తరాలు రాసినప్పుడే వెంటనే నేను అన్నయ్య కలకత్తా జాబులు రాశాము. కానీ అవి తిరిగి వచ్చిన నాడు మేము పడిన ఆందోళన అంతా ఇంత కాదు. మళ్ళీ మీ దగ్గర నుండి ఉత్తరం వచ్చే వరకు మనస్థిమితమే లేకపోయింది. మీ ఉత్తరం చూశాక నాకు కలిగిన సంతోషం వర్ణనాతీతం. కానీ ఉద్యోగం ఎందుకు మానేశారు? వివరాలు తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. మీ జాబుకు, మీ రాకకు ఎదురు చూస్తాను. అన్నట్టు ఒక విషయం, పెద్దన్నయ్యకు కూతురు పుట్టింది. అన్నయ్య మీకు రాయటానికి సిగ్గుపడ్డట్టున్నాడు. నేను రాస్తున్నాను. పేరు ప్రశాంతి. బావుందా? నాన్నగారు పెట్టారా పేరు? ఇప్పుడు 2వ నెల. ఎంత ముద్దొస్తుందనుకున్నారు? మనోరమ దగ్గర నుండి ఉత్తరాలు వస్తున్నాయి. వెంటనే జవాబు రాయండి. మీ శాంతి. మీ శాంతి అని చదువుకోగానే రాజా గుండె వేగం స్పందించింది. ఉత్తరం చివర అందంగా ఆకులతో ఉన్న గులాబీ పుష్పగుచ్చం చిత్రీకరించబడి ఉంది. రాజా ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. ఈ ఉత్తరం శాంతి రాసిందా? విస్తుపోయింది మనసు. మరీ మరీ చదువుకున్నాడు. ఎంత ప్రత్యేకంగా ఉంది! ఎంతైనా విద్యావంతులు, కళారాధకుల తీరే వేరు. అందులోనూ శాంతి వంటి విశిష్ట వ్యక్తుల చేతలు విశిష్టంగానే ఉంటాయి. ఇది వరలో 1-2 ఉత్తరాలు శాంతి రాయటం సంభవించింది తనకి. అప్పుడు ఇటువంటి ప్రత్యేకతలు లేవు, మార్ధవం లేదు. ఇప్పుడు చాలా ప్రత్యేకంగా ఉంది. ఆ ఉత్తరంలో శాంతి ఏదో చెప్పబోయి చెప్పలేకపోయినట్లు అనిపించింది రాజాకు. కానీ శాంతి ఇదివరకటి కంటే బాగా మారిందనటానికి మాత్రం ఆ ఉత్తరమే నిదర్శనం. ఇది వరలో ఆమె హృదయానికి ప్రేమ స్పందన లేదు, మనసుకు భావపరిపక్వం లేదు. అప్పుడు జీవితం అంటే తెలియని మొగ్గ. ఇప్పుడు సంపూర్ణ జ్ఞాన వికసిత అయింది. అన్నీ తెలిసిన ఆరిందాలా రాస్తుంది. కోరిన వస్తువును పొందిన పసిబిడ్డలాగా రాజా కొన్ని రోజుల పాటు నిత్యం ఆ ఉత్తరాన్నే చదువుకోసాగాడు. ప్రశాంతికి నీళ్లు పోయించటం లక్ష్మీదేవి పని.
ఆ పైన పౌడర్ వేసి గౌను వేయటం శాంతి వంతు. పాప ఏడ్చేసరికి సిద్ధం. అసలు ఏడవకుండానే శాంతి పాలసీసాతో సిద్ధంగా ఉండేది. మరీ అతి గారాబం, బొత్తిగా నాకే పని లేకుండా చేస్తున్నారు అంది పద్మ ఒకనాడు నవ్వుతూ. ఎవరైతేనేమమ్మా, మేం మాత్రం ఏం చెయ్యాలి అంది లక్ష్మీదేవి. అణకువగలిగిన కోడలిపై ఆమెకు కూతురుపై కంటే మమకారం అధికం. శాంతి చిలిపిగా అంది. నీకు పని లేకపోవటం ఏమిటి వదినా, ఇదే నీ పని అంది ప్రశాంతిని చేతుల్లో ఎగరేస్తూ. పో కొంటి. పద్మ శాంతిని కొట్టబోయింది. ప్రశాంతిని పక్కపై వదిలేసి శాంతి పరిగెత్తింది. పద్మ వెనుకబడింది కానీ శాంతి అందలేదు. పద్మ పరిగెట్టలేక కొంత దూరం పరిగెత్తి వదిలేసింది. సరే, ఇంకెప్పుడు నా చేతికి దొరకవా ఏంటి అని పువ్వులు కోసుకొస్తున్న జయలక్ష్మి ఎదురై ఏమిటి సంగతి అని అడిగింది. పద్మ ఏమో చెప్పేలోగా, ఏం లేదు జయ, మీ అక్కయ్యలాగే నువ్వు కూడా పెళ్లి చేసుకుని ఏడాదికి ఒక ఎడిషనల్ మెంబర్ని తయారు చేయాలంటున్నాను అని పకపకా నవ్వసాగింది శాంతి. ఏది మళ్ళీ అను అంటూ జయ శాంతి కూడా పడింది. ఇద్దరూ సరిసమానులు కావటంతో ఇల్లంతా దాటి తోటలోకి ప్రవేశించారు. ధనధన పరుగులు, కిలకిలా నవ్వులు. జయ వచ్చిన తర్వాత శాంతి బాగా మారిపోయింది అంది లక్ష్మీదేవి వికసిత వదనంతో. అత్తాకోడళ్ళిద్దరి ముఖాలను సంతృప్తి ఆవరించింది. కాలిబాటలన్నీ పరిగెట్టి చెట్ల చుట్టూ తిరిగి తేక కవ్వించిందే కానీ జయకు దొరకలేదు శాంతి. కడకు అలసి అలసి ఇద్దరూ పకపక నవ్వుకుంటూ ఒకచోట కూర్చునిపోయారు. బాగా అలసిపోయారు కానీ 4 కొబ్బరి బొండాల నీళ్లు తాగండి. నారాయణ గొంతు విని ఇద్దరు ఉలిక్కిపడి అటు చూశారు. మామిడి చెట్టు కింద నారాయణ కూర్చుని ఉన్నాడు. శ్యామల కొద్ది దూరంలో చామంతి మడి దగ్గర నిలబడి పువ్వులు కోస్తోంది. మళ్ళీ ముగ్గురు నవ్వుకున్నారు. ఆ రోజు ఘర్షణ తర్వాత శాంతి మళ్ళీ చిన్నన్నతో మాట్లాడటం ఇదే మొదలు. కానీ లోపల కొంచెం ఆశ్చర్యపోయింది. అతడి కళ్ళలు ఏ సమయానికి ఎలా ఉంటాయో అర్థం కాదు. ఇది వరకు అంతంత మాత్రమే అయినా వివాహం అయ్యాక నారాయణ మరీ మారిపోయాడు. ఎవరితోనైనా సరసంగా మాట్లాడటమే అరుదైంది. పొద్దున్నే ఇక్కడ కూర్చున్నారేమిటి అడిగింది. ఊరికినే అన్నాడు నారాయణ నవ్వుతూ. మీరిక్కడుండటం చూడలేదు అంది జయలక్ష్మి సిగ్గుపడుతూ. పోనీ ఉంటే ఇప్పుడేం అన్నాడు నారాయణ నవ్వుతూనే. దూరాన ఉన్న శ్యామల వారి దగ్గరకు వచ్చింది. చిన్నపిల్లల్లా ఆ నవ్వులేమిటి, తాడి చెట్టులా ఉండి ఆ గంతులేమిటి అంది విసుక్కుంటూ. నవ్వుతున్న శాంతి ముఖం జయపురించింది. అసలు ఒకరి నవ్వు సంతోషము నువ్వు చూడలేవు, అందరూ నీలా కొరివిల్లా ఉండగలరా మరి అంటూనే చకచక నడిచిపోయింది. జయ అనుసరించింది చిన్నపోయిన ముఖంతో. వాళ్ళు నవ్వుకుంటే నీకేం, గంతులేస్తే నీకేం, మరీ అనవసరమైన గొడవలు ఎక్కువ నీకు. నారాయణ సన్నగా భార్యను మందలించటం శాంతి జయల చెవులు పడింది. మీ అన్నయ్య కొంచెం నయమే, శ్యామల మరీను అంది జయ మెల్లగా. ఎలాగో ఏడవని అంది శాంతి విసుగ్గా. తన గదిలోకి వెళ్ళిపోతున్న శాంతికి తండ్రి పిలుపు వినిపించి అటు వెళ్ళింది. ఏమమ్మా, ప్రశాంత్ ఇంకా లేవలేదా ఇవాళ? అప్పుడు గుర్తొచ్చింది శాంతికి. నీళ్లు పోయించి పౌడర్ వేయగానే ప్రశాంత్ని తీసుకొచ్చి తాతగారికి ఇవ్వటం అలవాటు రోజు. ఇవాళ చెనుకులు విసురుకోవటంలో కార్యక్రమం కొంచెం పక్కదారులు పట్టింది. ఇప్పుడే తీసుకొస్తాను నాన్న అని పరిగెత్తింది. పద్మ అప్పుడే పౌడర్ అద్ది గౌను తొడుగుతోంది ప్రశాంత్కి. శాంతిని చూసి నవ్వుతూ, ఏం పరుగులయ్యాయా, ఇప్పుడు పాప జ్ఞాపకం వచ్చిందా అంది. కానీ తన మాటకు సమాధానం రాక తలెత్తి చూసేసరికి శాంతి జయ కూడా చిన్న ముఖాలతో నిల్చుని ఉన్నారు. ఏమైంది, సరదాగా అనుకున్న మాటకు పోట్లాడుకున్నారా ఏమిటి కంగారు పడింది పద్మ. మేమంత తెలివి తక్కువ వాళ్ళం కావులే అంటూ జయ అసలు సంగతి చెప్పింది. నిట్టూర్చింది పద్మ. అడుగడుగునా ఇక ఇలా పట్టించుకోకూడదు శాంతి. ఆమె ఒక తరహా మనిషి, పిచ్చివాళ్ళను వదిలేసినట్లు లెక్క చేసుకోకుండా వదిలేయాలి అంది శాంతి భుజంపై చెయ్యి వేసి. శాంతి అందుకేమీ సమాధానం చెప్పలేదు. ఈవిడగారి కోసం అప్పుడే తాతగారు తప్పించిపోతున్నారు అంటూ ప్రశాంతిని ఎత్తుకుని వెళ్ళిపోయింది. జయ చెప్పిన మాటలు అప్పుడే స్నానం చేసి అటు వచ్చిన శ్రీహరి విన్నాడు. మన శాంతిని ఇంత ప్రాణంగా ముద్దుగా చూసుకోవటం ఆవిడకి అసలు ఇష్టం లేనట్లుంది. శాంతిపై అసూయ అనుకుంటాను అన్నాడు భార్యతో. అది ఒక కారణమే కానీ అదే కారణం కాదు అంది పద్మ. ప్రశాంత్ని బలరామయ్య గారి కుర్చీ పక్కన చిన్న కుర్చీలో చిన్న పరుపు వేసి పడుకోబెట్టింది. ఇంతలో గది బయట పద్మకంఠం వినిపించింది. శాంతి అని మెల్లగా పిలిచింది. లోపలికి రా తల్లి.
శాంతి ఎంతో నువ్వు అంతే నాకు, అలా దూరంగా ఉండిపోకమ్మా అన్నాడు బలరామయ్య. ఇది వరలో ఆయనకు కోడలి ప్రవర్తనతో పెద్దామెను పూల్చి చూసుకోవటంతో క్రమంగా ఆమె మీద అభిమానం అధికం కాసాగింది. ఇప్పుడు మామగారి పిలుపుతో పద్మకి ఇక తప్పలేదు, గదిలోకి వెళ్ళింది. బలరామయ్య మనవరాల్ని లేపబోయాడు కోడలికి ఇవ్వటానికి. కానీ నీరసం వల్ల సాధ్యపడలేదు. అలా ఉంచండి, మీరు శ్రమ పడొద్దు అంటూ పాల సీసా పాప నోట్లో ఉంచి శాంతిని చూస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయింది పద్మ. ఏమ్మా ఇవాళ ఇంత ఆలస్యం చేస్తున్నారు? రోజు ఈ తతంగమంతా అయ్యాక కదా నా గదికి తీసుకొచ్చేవారు అన్నాడు కూతుర్ని. శ్యామల మాటల మదిలో మెదులుతూ ఉండగా శాంతి మౌనం వహించింది. పాప పాలు త్రాగటం పూర్తయింది. ఉంగరాల జుట్టు కదు నాన్న అంది ముగ్గురులు సవరిస్తూ శాంతి. ఇంతలో లక్ష్మీదేవి గదిలోకి వచ్చింది. ఇక్కడున్నావా? ఏం నువ్వు కాఫీ తీసుకోలేదు, మీ నాన్నగారికి ఇవ్వలేదు అంది ఇద్దరికి చెరొక గ్లాసు అందిస్తూ. శాంతి మాట్లాడలేదు. ఆమె వెళ్ళిపోయాక బలరామయ్య అడిగాడు, ఏమమ్మా ఇవాళ అంత పరాకు, ఒంట్లో బాగుందా? తప్పనిసరిగా ప్రసక్తి మార్చాల్సి వచ్చింది శాంతికి. చూడండి నాన్న పాప నవ్వుతోంది అంది. ఆయన దృష్టి కూతురు మీద నుంచి మనవరాలిపైకి మరలింది. తండ్రి భుజాలపై చేతులు వేసి గోముగా, నీకసలు నాకంటే ప్రశాంతి ఎక్కువైపోయింది నాన్న అంది. ఆయన తృప్తిగా నవ్వాడు. లేదు తల్లి, శాంతి ప్రశాంతి నాకు దేహము ప్రాణము, నా రెండు కళ్ళు, నాకు ఇద్దరూ ముఖ్యులే. మామగారి దగ్గర నుంచి తిన్నగా అత్తగారు ఉన్న చోటుకు వెళ్ళింది పద్మ. అత్తయ్య మీరంతా ఇంత నిశ్చింతగా ఎలా ఉండగలుగుతున్నారు అడిగింది. ఏమైందమ్మా అంది లక్ష్మీదేవి అర్థం కాక. మామగారికి జబ్బు తగ్గి 2 నెలలైంది, ఇంకా అంత నీరసం ఏంటి? నేను దూరంగా చూడటమే కానీ ఇంత పరీక్షగా చూడలేదు. మరీ బలహీనంగా ఉన్నారు, ఆఖరికి పాపనే లేవనెత్తలేకుండా ఉన్నారు అంది ఆందోళనగా. అక్కడే టిఫిన్ తీసుకుంటున్నారు శ్రీహరి నారాయణ. పెద్దతనం కదూ, కంగారేమిటి అన్నాడు నారాయణ తేలిగ్గా. అది కాదురా, పద్మ చెప్పింది నిజమే, నేను అనుకుంటున్నాను అన్నాడు శ్రీహరి. ఆయనకి ఎప్పుడూ అసలు జబ్బు లేదు, ఈ నీరసమూ లేదు, ఇదేమిటో మరి లక్ష్మీదేవి దిగులుగా అంది. వీలైతే ఇవాళ డాక్టర్తో మాట్లాడతాను, వస్తే ఇంటికే తీసుకొస్తాను అన్నాడు శ్రీహరి. చాలా ఖర్చు, రాజమండ్రి నుండి ఇక్కడికి రావటం అంటే ఏ ట్యాక్సీ మీదనో తీసుకురావాలి. ఆయనకు కారు ఉంటే సరే ఎక్కువ బిల్లు ఇచ్చుకోవాలి అన్నాడు నారాయణ. నాన్నగారిని అక్కడికే తీసుకువెళ్తే సరి అన్నాడు. ఎక్కువైతే అవుతుంది, ఆయనకేం తక్కువ, మనం అందరం ఉన్నాం, ధనలోపమూ లేదు. అసలు ఇంతకాలం ఎలా ఉపేక్ష చేశారు ఇందరుండి అంది పద్మ. మహా మావగారంటే నీకే ప్రేమ ఎక్కువైపోయింది. డబ్బు విలువ తెలియటానికి డబ్బులో పుట్టి పెరగాలి ఈసడిస్తూ వెళ్ళిపోయింది శ్యామల. మొదట్లో ఆమె బావగారికి జంకేది, కానీ రాను రాను శ్రీహరి ఎదుటి కూడా సంకోచరహితంగానే ప్రవర్తిస్తోంది. అందరూ నివ్వెరపోయారు. లక్ష్మీదేవి తీవ్రంగా అంది చిన్న కొడుకుతో. చూశావా నారాయణ, నీ భార్య ప్రవర్తన? తనకు అనవసర ప్రసక్తి ఎందుకు, ఆ సూటిపోటి మాటలెందుకు? తన పుట్టింటికి డబ్బు ఈనాడైతే వచ్చింది, కానీ ఇది వరకు సంగతి? డబ్బు ఉండటం ఒక ఎత్తు, ఆ హోదా నిలబెట్టుకోగలగడం ఒక ఎత్తు. పద్మ పుట్టింటి సాంప్రదాయం ఎటువంటిదో, పద్మ స్వభావం ఎటువంటిదో మనకు తెలుసు. చీటికి మాటికి పద్మను శాంతిని నొప్పిస్తుంది. ఇటువంటివి మన ఇంట్లో పనికిరావు. నీ భార్యకు నచ్చజెప్పుకో, ఏమైనా అంటే మళ్ళీ కోపాలు తాపాలును. శ్యామల మళ్ళీ సుడిగాలిలా ప్రవేశించింది. ఆమె వెళ్ళిపోలేదు, చాటుగా ఉండి వినే అలవాటు కూడా ఉందన్నమాట. ఆహా, అయితే నాకేనా సంప్రదాయం తక్కువ? మీకు వాళ్ళంత ఇష్టమైతే అవుగాక మాటలు జాగ్రత్తగా రానియండి. ఉన్నమాట అంటే ఉలుకులెందుకు? వచ్చినంత వేగంగానూ వెళ్ళిపోయింది. ఛీ, పెద్దంతరం చిన్నంతరం లేదు అంటూ కంటతడి పెడుతున్న పద్మ దగ్గరికి వెళ్ళింది లక్ష్మీదేవి. చూడమ్మా పద్మ, తెలివి తక్కువ వాళ్ళన్న దానికి ఏమిటి? నువ్వు గుణవంతురాలివి, ఈ ఇంటి పెద్ద కోడలివి, నిన్నెవ్వరూ అగౌరవపరచలేరు. ఇలా కంటతడి పెట్టొచ్చా అంది అనునయంగా. ఇక శ్రీహరి మౌనంగా ఉండలేకపోయాడు. తమ్ముడు, ఏమిటిది? ఇంత జరిగినా ఇలా చూస్తూ ఊరుకోవటానికి నీకెలా ఒప్పుతోందిరా? నువ్విలా అలసివ్వబట్టే శ్యామల ఈ ఇంటిని నరకంగా మారుస్తోంది. ఓ, నువ్వు కూడా సమర్థిస్తున్నావే? అయితే వదిన మాట నీకు సమంజసంగా ఉందా? ఇందరుండి ఏం చేస్తున్నారంటే తప్పులేదా? తనకే శ్రద్ధ ఉన్నట్టు ఎవరికి లేనట్టును తీవ్రంగా అన్నాడు నారాయణ. బరువుగా నిట్టూర్చాడు శ్రీహరి. నువ్వు చాలా మారిపోయావురా, ఇలా అయిపోతావని ఎప్పుడూ అనుకోలేదు. సరే, ఒకనాడు నువ్వే నీ అంతట మారతావు, మేమేం చేయలేము. నారాయణ మాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
ఏమిటిదంతా పెద్దబాబు? దిగులుగా అడిగింది లక్ష్మీదేవి. ఏముందమ్మా, శాంతి నిలయంలో అశాంతి రేగింది, తట్టుకోవాలి, మనమేం చేయలేం అంటూ భారంగా వెళ్ళిపోయాడు. సాయంత్రం స్నానం చేసి మేడ మీదకొస్తున్న పద్మకు ప్రశాంతి గుక్కపట్టి ఏడవటం వినిపించింది. ఎప్పటి నుండి ఏడుస్తుందో మరి, గొంతు జీర కూడా పోయింది. నా తల్లి, ఎప్పటినుంచి ఏడుస్తున్నావమ్మా అంటూ లేవదీసి గుండెలకు హత్తుకుంది పద్మ. పాప కొంచెం ఊరడిల్లింది, కానీ పూర్తిగా మానలేదు. సముదాయిస్తూ వరండాలోకి వచ్చింది పద్మ. పక్కనే తన గది ముందు వాలు కుర్చీలో పడుకుని ఏదో నవల చదువుకుంటోంది శ్యామల. తలెత్తి కూడా చూడలేదు. ఇంతలోనే శాంతి, జయ కూడా అటుగా వచ్చారు ఆదరాబాదరాగా. ఏంటి అంతలా ఏడుస్తోంది అంటూ. ఎప్పటినుంచి ఏడుస్తుందో మరి, కంఠం పొడారిపోయింది. మీరెవరో ఒకరుంటారని నేను కింద పనిలో ఉండిపోయాను, రామన్న కూడా లేడు అంది పద్మ. మేము తోటలో ఉన్నాం, ఏడుపు విని వస్తున్నాం అంటూ జయ పాపను అందుకుంది. పాలు కలిపి తీసుకొస్తాను అంటూ శాంతి కిందకు వెళ్ళింది. ఛీ, వేధవరోధ, ఒక్క నిమిషమైన ప్రశాంతత లేదు. పేరుకు మాత్రం శాంతి నిలయం, శాంతివనం. విసుక్కుంటూ కుర్చీని తన్నుకుని లేచి లోపలికి వెళ్ళిపోయింది శ్యామల. ఏం పక్కనే ఉన్నావు, ఏడుస్తోందని చెప్పకపోగా పైగా విసుగుదల దేనికి అంది జయ. ఛీ, ఇంట్లో చేరి నన్నే ఎదిరిస్తున్నావు, నేనెవరినో తెలుసా? లోపలికి పోయిన శ్యామల తిరిగి యువతలకొచ్చింది. ఇది నీ ఇల్లేం కాదు, మా అక్క ఇంటికి వచ్చాను, మాటలు తిన్నగా రాని అంది జయ. జయ! కోపంగా పద్మ చెల్లెలు చెంప చెళ్ళుమనిపించింది. ఎందుకు అధిక ప్రసంగం, నడు లోపలికి. గుడ్ల నీళ్లు కుక్కుంటూ గబగబా కిందికి వెళ్ళిపోతున్న జయ పాలసీసతో పైకొస్తున్న శాంతికి ఎదురుపడింది. ఏమైంది జయ, ఏం జరిగింది? విసురుగా వెళ్ళిపోతున్న జయ చెయ్యి పట్టుకుని ఆపింది శాంతి. జయ చెయ్యి విదిలించుకొని మాట్లాడకుండా వెళ్ళిపోయింది. శాంతి వదినకు సీసా ఇస్తూ, ఏమైంది వదిన, జయ అలా ఉందేం, చిన్నొదిన ఏమైనా అందా అడిగింది. నువ్వు ప్రతిదానికి ఆరాలు తీసి ఆర్భాటం చేయకు వెళ్ళు అంది పద్మ విసురుగా. విస్తుపోతూ వెళ్ళిపోయింది శాంతి. క్రింద గదిలో జయ ధారాపాతంగా వర్షిస్తున్న కళ్ళనొత్తుకుంటూ పెట్టి సర్దుకుంటోంది. ఏమిటి జయ, చెప్పవు? నాకు చెల్లెళ్ళు అక్కలు లేరు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఎంత స్నేహంగా కలిసిపోయావు, నాకు చెప్పటానికేం అడిగింది శాంతి. మరింత వెక్కి వెక్కి ఏడవటమే తప్ప జయ సమాధానం ఇవ్వలేదు. శాంతి గబగబా తల్లి దగ్గరకు పరిగెత్తింది. అమ్మా, జయలక్ష్మి ఎందుకో ఏడుస్తోంది, వెళ్ళిపోతుంది కాబోలు పెట్టి సర్దుకుంటోంది, ఎంత అడిగినా చెప్పటం లేదు అంది. ఇంతవరకు మీరిద్దరూ కలిసే ఉన్నారేమోగా తోటలో అంది లక్ష్మీదేవి. అవునమ్మా, తనేవో కృతులు పాడుతూ ఉంటే నేను వింటున్నాను. అంతలో పెద్దొదిన వచ్చి పాపనెత్తుకుంది, చిన్నొదిన కూడా అక్కడే ఉంది. మరి తనేమైనా అందేమో నాకు తెలీదు. నేను పాలసీసా కోసం కిందికొచ్చాను. అమ్మా జయ, ఏమైందమ్మా అంటూ చుబుకం పట్టి తన వైపుకు తిప్పుకున్న లక్ష్మీదేవి నిర్ఘాంతపోతూ అడిగింది. ఆ బొగ్గ అలా కందిపోయిందేమమ్మా? జయ కారణం చెప్పలేదు. నేను వెళ్ళిపోతాను, నన్ను పంపేయండి అత్తయ్య. ముందు కారణం చెప్పమన్నాను, తర్వాత మిగతా మాటలన్నీను అంటూ జయను దగ్గరకు తీసుకుంది. చెప్పమ్మా, మీ అమ్మ ఒకటి నేనొకటి కాదు. ఈ అనునయ వాక్యాలకు కరిగిపోయింది జయ. జరిగిందంతా చెప్పి, నేను వెళ్ళిపోతాను, ఇంకొక క్షణం ఉండను అంది. ఉగ్రురాలయ్యింది లక్ష్మీదేవి. పద్మని ఇలా పిలువు శాంతి అని ఆజ్ఞాపించింది. వెంటనే అమల్లో పెట్టింది శాంతి. ఏం తెలివి తక్కువగా ప్రవర్తించడమే కాక యాగి కూడా చేస్తున్నావా అంటూ వచ్చింది పద్మ చెల్లెల్ని కోపంగా చూస్తూ. చాలే, పసిపిల్లను తీసుకొచ్చి ఇదేనా ఆదరణ, ఇలాగేనా ఆదరించటం కోడల్ని కోపంగా అంది లక్ష్మి. కాదత్తయ్య, అసలే ఇంత జాగ్రత్తగా ఉంటేనే గొడవలు లేకుండా రోజు గడవటం లేదు. ప్రొద్దున్న ఏదో ఇంటి గొడవకి అంత రాద్ధాంతమైందా? ఇక కావాలని ఆవిడితో కయ్యం పెంచుకోవటం బుద్ధి తక్కువ కాకపోతే ఏమిటి చెప్పండి అంది. జయ రోషంగా, నువ్వేం కష్టపెట్టుకోకక్కయ్య, నేను వెళ్ళిపోతానులే. అవును వెళ్ళు, నేను అదే మంచిదనుకుంటున్నాను అంది పద్మ. పద్మ అదిలించింది లక్ష్మీదేవి కోపంగా. ఎదుట నేనున్నానన్న సంగతి కూడా మర్చిపోతున్నావా? ఇంటికి తీసుకుని వచ్చిన పిల్లను వెళ్ళమని చెప్పడమా? ఇదెక్కడ మర్యాద? నేనింకా బ్రతికే ఉన్నాను, నా ఇంట్లో మర్యాద లోపం జరగకూడదు అంటూ. అమ్మా జయ, నువ్వు అసలు ఎవరితోనో మాట్లాడకమ్మా, ఏమి మనసులో పెట్టుకోకు. నాకు శాంతి ఒకటి, నువ్వొకటి కాదు అంది జయను చుబుకం పట్టి. పద్మ మనసు ద్రవించిపోయింది స్వపర భేదం లేని అత్తగారి ఆదరణకు. తెలుసు అత్తయ్య, మీది ఇంత అమృతం వంటి మనసని, అందుకే చనువుగా నాతో తీసుకురాగలిగాను. కోపంతో కొట్టానే కానీ నాకు మాత్రం అదంటే అయిష్టమా అంది చెల్లెలు చెంపలపై కన్నీరు తుడుస్తూ. చాలే,
చంటి పిల్ల మీద కోపం ఏంటి? వెళ్ళి మొహం కడుక్కో అమ్మా జయ అంది లక్ష్మీదేవి. శాంతి జయ తృప్తిగా వెళ్ళిపోయారు. 18-20 ఏళ్ళు వచ్చింది చంటి పిల్ల మీకు అత్తయ్య అంది పద్మ నవ్వుతూ. అది చంటి పిల్లే, నువ్వు చంటి పిల్లవే. పెద్దవాళ్ల ముందు అనుభవం లేని మీరెంత? పద్మ ముఖం వికసిత పద్మమైంది. నా పూర్వజన్మ సుకృతం అత్తయ్య మీ కోడలు నవ్వటం అంది ఆనంద భాష్పాలతో. చాలే గాని మళ్ళీ పాపను వదిలొచ్చావు, ఏడుస్తుందో ఏమో, వెళ్ళు. నువ్వు వెళ్ళకపోతే రామన్ననో ఎవరినో పంపి ఆడించమను అని హుందాగా వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. శ్రీహరి వచ్చేటప్పుడు ఒక డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన చూసి, శారీరక రుగ్మత ఏమీ లేదండి, ఇంకా నీరసం తగ్గలేదంతే. వృద్ధాప్యం వల్ల త్వరగా కోలుకోలేకపోయారనుకుంటాను. కొన్ని టానిక్కులు రాసిస్తాను, వాడి చూడండి అన్నాడు. అంతే అంతే అన్నాడు బలరామయ్య. అదేగా నేను చెప్పింది, పొద్దున మీకు నచ్చలేదు అన్నాడు నారాయణ నిష్ఠూరంగా. ఎవ్వరూ మాట్లాడలేదు. అబ్బాయి, ఏవో పార్సిలు ఉత్తరాలు వచ్చాయి నీకు, నా బల్ల మీద ఉన్నాయి, తీసుకుపో అన్నాడు బలరామయ్య వెళ్ళిపోతున్న పెద్ద కొడుకుని. తీసుకువెళ్ళి శ్రీహరి తీరిగ్గా తన గదిలో కూర్చుని కవర్లు చింపాడు. సంతోషంగా శాంతి అని ఒక కేక పెట్టాడు. శాంతి వచ్చి కుతూహలంగా చూసింది. పాపకు రకరకాల గౌన్లు ఒక అరడజను, చిన్న అందమైన ప్లాస్టిక్ బొమ్మలు ఉన్నాయి ఆ పార్సిల్లో. అది రాజా పంపాడు. ఉత్తరం కూడా అతని దగ్గర నుంచే. డియర్ శ్రీహరి, నీ ఆదరణకు కృతజ్ఞుణ్ణి. ఎవరూ లేకపోయినా నువ్వు నాకున్నావనే ఈ తృప్తి గుండెకి ఎంత ధైర్యాన్ని ఇస్తుందో ఎలా వర్ణించను. ఇది నిజంగా నువ్వు అన్నట్లు జన్మ జన్మాంతర సంబంధం. శ్రీహరి పాప కలిగినట్లు తెలిసింది. నా ముద్దులు ఆశీస్సులు. మీ అమ్మగారికి, నాన్నగారికి, అక్కగారికి నా నమస్కారాలు చెప్పు. శాంతి సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నందుకు ఆనందించాను. నేను త్వరలో రావటానికి ప్రయత్నిస్తాను. ఎలాగూ ఒకసారి ఆ ప్రాంతాలకు రావాల్సిన అవసరం ఉంది నాకు. నీ రాజా. నీకు వేరే ఏమైనా ఉత్తరం రాశాడనుకుంటాను అంది శ్రీహరి. అనే అనుకున్నాను, కానీ నాకేమీ వేరే ఉత్తరాలు రాలేదు అంది శాంతి చిన్నబుచ్చుకుని. రాజా ఉత్తరం రాయకపోవటం శాంతికి తీరని అవమానంగా తోచింది. ఎందుకు రాయనట్లు? ఏమైనా కోపమా లేక చిన్న చూపా? బహుశా కొద్ది రోజుల్లో వస్తున్నాడు కనుక ఉత్తరం అనవసరం అనుకున్నాడేమో. లేకుంటే అస్తమానం పారాయి పిల్లకు రాయటం బాగుండదనుకుని ఉండొచ్చు అని సరిపెట్టుకుంది. ఆ రోజు తోటలో ఎప్పటి మాదిరిగానే తిరుగుతూ ఉంటే పద్మ వచ్చింది. అబ్బా, 3వ నెల వచ్చింది, నాకు విముక్తి దొరికింది. ఇన్నాళ్ళు చలిగాలి సోకుతుంది, తేమగా ఉంది అంటూ అత్తగారు బయటికే రానిచ్చేవారు కాదు అంది నవ్వుతూ. అవును, మనవరాలనిచ్చినందుకు మరీ గారం అయిపోయావు అంది శాంతి అహాస్యంగా. ఇంతలో రామన్న ప్రశాంతిని ఎత్తుకుని తీసుకొచ్చాడు. ఇప్పుడు మెడ నిలబెట్టగలుగుతోంది ప్రశాంతి. విశాల నేత్రాలతో అందరినీ పరీక్షగా చూస్తోంది. బోసి నవ్వులతో పలకరిస్తుంది. పాప అంతా చిన్నమ్మ పోలికే అన్నాడు రామన్న మరీ మరీ ముద్దు పెట్టుకుంటూ. శాంతి గర్వంగా చూసింది. శ్యామల కూడా అటు వచ్చింది షికారుగా. శాంతి ముఖం తిప్పుకుంది. పద్మ మాత్రం రా శ్యామల అంటూ పలకరించింది. రామన్ అన్నాడు, పెద్దబాబు నా కోరిక తీర్చేశాడు, ఇక చిన్నమ్మ శ్యామలమ్మ ఎప్పుడు తీరుస్తారో నా ముద్దు. ఈ ముసలాళ్ళకి ఇంకొక లోకమే లేదు అంటూ శాంతి నవ్వింది. శ్యామల చేదరించుకుంది. కూలీవాడికి పెద్ద మాటలేమిటో నాకు బోధపడకుండా ఉంది అంది. పద్మకు శాంతికి కష్టమైనా మాట్లాడలేదు. ముసలి రామన్నకు అసలు కూడా అర్థం కాలేదు. రామన్న, పాలేళ్ళనిద్దరినీ ఇలా పిలు అరిచింది శ్యామల దూరంగా వెళ్ళి. శాంతి అంది పెద్ద వదినతో, నువ్వు పలకరించటమే కానీ నీతో మాటే ఆడలేదు చూసావా? శ్యామల ఆజ్ఞ కనుక్కునేందుకు 2 పాలేళ్ళు హాజరయ్యారు. కొంతమేర చదరం చూపి, ఇదంతా ఈ అనవసరపు మొక్కలు తవ్వి పారేసి చదును చెయ్యండి, 2 రోజుల్లో అయిపోవాలి పనంతా అంది శ్యామల. ఇక్కడ వాళ్ళు నీళ్లు గారిపోతూ నోరావలించి శ్యామల వంక చూస్తూ ఉండిపోయారు. అవును, ఏం ఇక్కడే ఇలా దెయ్యం పట్టినట్టు చూస్తారేం ఉరిమింది శ్యామల. రామన్న కలగ చేసుకున్నాడు. ఏటో శ్యామలమ్మ, నీ వ్యవహారం ఏమీ బాగుండలేదు. ఇక్కడ చదును చేయటం ఎందుకు చెప్పు? ఈ పువ్వుల మొక్కలన్నీ సరే సరి, ఈ పారిజాతం ఉంది ఇక్కడ, దీన్ని తవ్వటం కాదు కదా, దీన్ని ఒక్క ఆకు ముట్టుకుంటేనే అయ్యగారు మా ప్రాణాలు లాగేస్తారు అన్నాడు తలగుడ్డ దులిపి చుట్టుకుంటూ. తన మాటకు నౌకరు అడ్డం చెప్పటంతో ఒళ్ళు తెలియని కోపంతో అరిచింది శ్యామల. ఏం, అందులో నీ అయ్యగారి ప్రాణం ఉందా? దాంతో శాంతి ఉగ్రురాలైపోయింది. అవును ఉంది, అది శాంతి వృక్షం, అది తెలుసుకో, మరి మాట్లాడుకు. ఊరుకున్న కొద్దీ నీ ఆగడం మితిమీరుతుందే. నీకనవసరం, నువ్వు మాట్లాడుకు, ఇది నా ఇల్లు, నా ఇష్టం అంది శ్యామల.
హేళనగా నవ్వింది శాంతి. ఎవరి ఇల్లో తెలుసుకునే రోజు ముందొస్తుంది, ప్రస్తుతం మరి మాట్లాడితే బాగుండదు. శాంతి, నువ్వు ఊరుకో, లోపలికి పద, సర్దపోయింది పద్మ. ఉండొదినా, ఊరుకుంటూ ఉంటే ఈవిడ మరీ మితిమీరిపోతోంది. మనలో మనం ఎన్నైనా అనుకుంటాము. నాన్నగారిని దేనికి? నాన్నగారి చల్లని అండన బ్రతుకుతూ ఆయన అనటం దేనికి? నిన్నొచ్చిందో లేదో ఇది తన ఇల్లుట. నేను ఇక్కడ పుట్టి పెరిగిన దాన్ని, ఆ సంగతి మర్చిపోకు. ఒరే రామన్న, గోవిందు, కిష్టయ్య, పోండి ఇక్కడి నుంచి, మీ పనేమీ లేదిక్కడ. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎంత కండకావరం! ఇదేమిటో ఇప్పుడే అంతు తేలుస్తాను. నా మాట చెల్లని చోట నేను దేనికి? పౌరుషంగా సెగలు కక్కుతూ ఇంట్లోకి నడిచింది శ్యామల. ఇదేమిటి శాంతి, నాకేమిటో దడగా ఉంది, ఉండు, పాపను లోపల పడుకోబెట్టి అత్తగారితో చెప్పొస్తాను అంటూ గబగబా పద్మ లోపలికి పరిగెత్తింది. అప్పటికే ఏదో సినిమా జరగబోతున్నట్లు నౌకర్లంతా పోగుపడిపోయారు. అంతలోనే సినిమా ఘట్టంలోలాగా శ్రీహరి స్కూటర్ శబ్దం వినిపించటం, మరు క్షణంలోనే వనంలో ప్రవేశించడం జరిగింది. ఏమిట్రా ఈ కోలాహలం, అంతా ఇక్కడ పోగుపడ్డారేంటి అన్నాడు కాలు నేల మీద ఆంచి ఇంజన్ ఆపకుండానే. ఎవరూ చెప్పలేదు. నువ్వు అలా ఉన్నావేమిటో శాంతి, ఏం జరిగింది అన్నాడు తిరిగి. అంతలోనే పెద్ద పెద్ద రంకెలు పెట్టుకుంటూ నారాయణ, ఆ వెనకనే శ్యామల ప్రవేశించారు. నారాయణ వస్తూనే రామనను వంగదీసి 2 గుద్దులు వేశాడు. శ్రీహరి ఆశ్చర్యంతో క్రోధంతో స్టాండ్ వేసి వచ్చేలోగానే నారాయణ గోవిందుని ఆ లెంప ఈ లెంప వాయించాడు. అది చూసి మిగతా వాళ్ళు దూరంగా పారిపోయి నుంచున్నారు. ఏమిట్రా తమ్ముడు, ఏమిటి గొడవ? శ్రీహరి తమ్ముడు చేపట్టుకున్నాడు. ముందు చెయ్యొదులు, మీరంతా ఒక్కటే, మేమే పరాయి వాళ్ళం. రొప్పుతూ చెయ్యి విదిలించుకున్నాడు నారాయణ. వార్ధక్యంతో ముడతలు పడిన చెంపలపై జాలువారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ రామన్న చెప్పాడు. ఇక్కడంతా చెట్లు కొట్టి నేల చదును చెయ్యమంది శ్యామలమ్మ. ఆ శాంతి వృక్షాలు తాకరాదని నేనే చెప్పాను బాబు, అందుకే ఇంత గొడవ. పోనీ ఈ చేతులలో ఈ భుజాల మీద ఆడుకున్న చిన్నబాబు నాకిచ్చిన కానుక ఇది. పోనీలే పెదబాబు. ఒక్కొక్క మాటలో నివుడీకృతమైన తీవ్ర వేదన అందరి హృదయాలను కలిచివేసింది. కానీ ఆ రాతి హృదయాలు రెండిట్లోనూ ఏ మార్పు తీసుకురాలేకపోయాయి. ఎంత నీచుడివైపోయావురా రామన, నన్ను కొట్టింది, ఛీ, నా కడుపును చెడబుట్టావు కదరా అంది అప్పుడే పెద్ద కోడలితో అక్కడికి వచ్చిన లక్ష్మీదేవి. శ్రీహరి ఆగ్రహం అణుచుకుంటూ, ఏమిట్రా తమ్ముడు, ఎందుకు ఇక్కడ చదును చేయటం అన్నాడు. ఏం నీకు చెప్పి చేయాలా? ఎందుకో? ఇక్కడ టెన్నిస్ కోర్టు తయారు చేయాలి అంటూ పాలేళ్ల వైపు తిరిగి, ఒక్కొక్కడే పని కానిస్తారా? ఒక్కొక్కడిని నరికి పారైన అడ్డంగా అంటూ మళ్ళీ వాళ్ల మీదకు కోపంగా వెళ్ళబోయిన తమ్ముణ్ణి గట్టిగా పట్టుకున్నాడు శ్రీహరి. ఏమిట్రా, నీకే భూతము ఆవరించలేదు కదా? ఇవి నాన్నగారి ప్రాణ సమానం. నాన్నగారి ఏమిటి, ఈ శాంతి నిలయంలోని వ్యక్తులందరి ప్రాణం. నువ్వు కొత్తవాడిలా ప్రవర్తిస్తున్నావేంటి? నాన్సెన్స్. ఎన్నాళ్ళి ముసలివాళ్ల అధికారం, శాంతి వృక్షాలు గాడిద గుడ్డు వృక్షాలును. పెద్దన్నయ్య, శాంతి మెల్లగా పిలిచింది. వదిలే అన్నయ్య. అంత తాపత్రయం దేనికి? రా చిన్నన్నయ్య. చిన్న వదిన ఈ ప్రయత్నం ఎందుకు తలపెట్టిందో నాకు తెలుసు. ఇందుకే ఈ వృక్షాలు, నేను, మేముగ్గురం కవల పిల్లలమే. నన్ను నరికితే ఎంతో, వాటిని నరికినా అంతే. ముందు నన్ను కానిచ్చి ఆ పైన వాటి మీద చెయ్యి వెయ్యి అంది పారిజాతం మొదట్లో నిలబడి. నారాయణలో పైశాచికత్వం విజృంభించింది. ఇవాళ నాకు కోపం తెప్పించిన అందరికీ అంతే జరుగుతుంది. ఇక్కడి నుంచి మర్యాదగాలే అన్నాడు. నేను లేవనన్నయ్య. గలాభావిని బలరామయ్య ఆయాసపడుతూ చేరుకున్నాడు చేతికర్ర సాయంతో. సంగతంతా తెలుసుకున్న అతడు, ఊరి దౌర్భాగ్యుడా, ఏం పోయే కాలం వచ్చిందిరా నీకు? ఈ ఇంట్లో సుఖశాంతులు ఇలా ఉండనియవా? పెళ్లి చేసినందుకు అది ఆడించినట్లల్లా కోతిలా ఆడుతున్నావా అన్నాడు. మాటలు తిన్నగా రానివ్వండి అంది శ్యామల. చీనోర్మి, సిగ్గులేదు, ఇంటి నీ గదికి తెస్తున్నావు అంది లక్ష్మీదేవి కోడల్ని. ఇంత చిన్న విషయానికి ఇంత రాద్ధాంతం ఎందుకురా తమ్ముడు? పోనీ కోర్టు తయారు చేసుకోవాలంటే ఇంత తోటలో ఇంకెక్కడైనా చేసుకోకూడదు? ఇక్కడే దేనికి? ఇది నీకేమైనా బాగుందా అన్నాడు శ్రీహరి. నేను అడిగేది అదే. ఇంత చిన్న విషయంలో కూడా నా భార్య మాట నా మాట చల్లకూడదా? అదేం గతిలేకొచ్చిందా? 40,000 కట్నం తెచ్చింది. ఛీ నీచుడ, 40,000కు అమ్ముడిపోయారని పదే పదే చెప్పుకోవటానికి సిగ్గులేదా అన్నాడు శ్రీహరి క్రోధాసహ్యాలు పెనవేసుకుపోగా. వెంటనే నారాయణ శ్రీహరి చెంపను చెళ్ళును కొట్టాడు. నువ్వెవడివి నాకు నీతులు చెప్పడానికి? ఇందులో సగం ఆస్తి నాది. దూరంగా ఉన్న పాలేళ్లందరూ పెద్దబాబు అంటూ దగ్గరకు పరిగెత్తుకొచ్చారు ఆక్రోశిస్తూ. శ్రీహరి నివ్వెరపోయాడు. పెద్దన్నయ్య
అంటూ శాంతి వచ్చి శ్రీహరిని చుట్టేసింది ఒళ్ళు తెలియని కోపంతో. ఛీ చండాలుడా, నువ్వు మాలో ఒకరిగా ఎలా పుట్టావురా? దేవుళ్ళంట అన్నయ్యను కొట్టిన నీ చెయ్యి ఏమైపోతుంది అని తుపుక్కను ఉమ్మేసింది చిన్నన్న వైపు చూస్తూ. నాకు ఒకడే కొడుకు, ఇవాళ వీడి అంతం చూసేయాలి. ఎక్కడొచ్చిందో బలరామయ్యకి అంత బలం. ఆ ఆవేశంతో చేతి కర్రెత్తి చిన్న కొడుకు మీదకు వెళ్ళబోతూ ఉంటే, తొందరపడకండి, కాస్త మా ముఖాలు చూడండి అంటూ లక్ష్మీదేవి పద్మ అతన్ని పట్టుకుని ఆపటానికి తాపత్రయపడిపోతున్నారు. నారాయణ కొట్టిన దెబ్బ శ్రీహరికి శారీరకంగా కాదు మానసికంగా తగిలింది. ఆ అగాధం నుంచి తేరుకునేసరికి అతనికి 5 నిమిషాలు పట్టింది. ఆ దెబ్బకు పచ్చటి అతడి చెంప ఎర్రగా కందిపోయింది. పరిసరాలనే మర్చిపోయేటంత నివ్వెరిపోయిన అతడు మెల్లగా తేరుకుని చుట్టూ పరిశీలించాడు. జరుగుతున్న కలహమంతా చూశాడు. నాన్నగారు, మీరుండండి, శాంతించండి. పర్వాలేదు, తమ్ముడు నన్ను కొట్టాడు అంతేగా. ఒక ఇంట్లో వాళ్ళకి గొడవలు రాకపోతే దారిని పోయే వాళ్ళతో వస్తాయా? అయిన వాళ్ళం ఇవాళ అనుకున్నా రేపు కలవాలి అంటూ, ఉండమ్మా శాంతి, పర్వాలేదు, మీ పెద్దన్నయ్యకి ఏమీ అయిపోదులే అంటూ శిలాప్రతిమలా నిల్చున్న నారాయణ దగ్గరికి వెళ్ళాడు. ఎందరిని అన్నా ఎన్నన్నా కోపం తీరని ఆవేశం చల్లారని నారాయణ శ్రీహరిని కొట్టగానే మాత్రం నేనెంత పని చేశానా అనుకుంటూ నిలబడిపోయాడు. కొద్దిగా విచక్షణ జ్ఞానం కలిగింది. నేనేం చేశాను అని ఆలోచించిన కొద్దీ కళ్ళు తిరిగిపోసాగాయి. శ్రీహరి మెల్లగా తమ్ముడితో, తమ్ముడు, జరిగింది మర్చిపో. అలాగే కానీ, నీకంటే పెద్దవాళ్ళం మేము, నీ కోరిక తీరాలి. కానీ ఒక్క కోరిక, 2 రోజులాగు, మేము మీకు ఆటంకంగా ఉన్నాము. మేము వెళ్ళిపోయి రాజమండ్రిలో ఇంట్లో ఉంటాము. ఇక్కడ మీరు మీ ఇష్ట ప్రకారం ఉందరు. కానీ నాన్నగారికి ఈ చెట్లకి ఏదో అనుబంధం. ఆ పని ఆయన ఎదుటే జరిగితే సహించలేరు. 2 రోజులు ఓపిక పట్టు. నడవండి అమ్మా, లోపలికి నడవండి నాన్న అని లోపలికి దారితీశాడు. ఎవరికి వారు చిత్రప్రతిమలే అయిపోయారు. విషాద భారంతో అడుగు తీసి అడుగు వేయలేకపోయారు. అంతకుముందు ప్రదర్శించిన ఆవేశము బలము ఏమైపోయాయో. 4 సాయంతో నడవాల్సి వచ్చింది బలరామయ్య. 12వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.